ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యం చూద్దాం రండి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 2 నుంచి చదువుకుందాం. నా సహోదరులు అనాని అని ఒకడు, యూదులలో కొందరును వచ్చిరి. శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి లేచి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. హల్లెలూయా. ప్రియులారా, చూడండి, ఇక్కడ నెహెమ్యా అనేటువంటి ఒక వ్యక్తిని మనం అక్కడ చూడవచ్చు. ఆయన చాలా దైవభక్తి కలిగినోడు. ఒక పరిశుద్ధమైనటువంటి పట్టణము పాడైపోతే ఆయన మనసులో దుఃఖం బయలుదేరింది. వాస్తవముగా మనందరికీ ఆ వాక్యాన్ని చదివితే అర్థమవుతుంది. ఈ నెహెమ్యా యెరూషలేములో లేడు. ఎక్కడున్నాడు చూడండి, ఆ మాటలు చదువుకుందాం. రాజు దగ్గర ఉన్న 2వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. అటు తర్వాత అర్తహషస్త రాజు ఏలుబడి కాలమున 25వ సంవత్సరమున నీసాను మాసమందు రాజు ద్రాక్షారసము త్రాగవలనని చూసుచుండగా నేను ద్రాక్షారసం తీసుకొని రాజునకు అందించి తిని. ఇప్పుడు వాస్తవముగా అర్తహషస్త రాజు పరిపాలనలో, ఆయన ఏలుబడి కాలములో 20వ సంవత్సరములో జరిగినటువంటి ఒక సంఘటన ఏంటంటే, ఆ నీసాను అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి నెలల పేరులో ఒకటైనటువంటి నీసాను మాసము. అప్పుడు రాజు ద్రాక్షారసం త్రాగాలని అనుకుంటున్నప్పుడు ఈ నెహెమ్యా రాజునకు అందించాడు. ఆయన డ్యూటీ ఏంటంటే, ఒక గొప్ప పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి రాజు దగ్గర రాజుకి మెను ప్లాన్ చేసేటువంటి, మెను షెడ్యూల్ చేసేటువంటి ఉద్యోగం. అంటే రాజు ఏం తినాలో, ఏమి త్రాగాలో, రాజు ఏం అడుగుతాడో అది అందించేటువంటి డ్యూటీ ఈ నెహెమ్యాది. హల్లెలూయా. అంటే వాస్తవముగా చెప్పుకోవాలంటే అది పెద్ద డ్యూటీ ఏం కాదు, పెద్ద అంటే అధికారమేం కాదు. రాజు తినేటువంటి భోజనాలకి ఆయన ఒక షెడ్యూల్ ప్లాన్ చేసేటువంటి వ్యక్తి మాత్రమే. చిన్న పొజిషనే, కానీ అంత గొప్ప రాజు దగ్గరికి ద్రాక్షారసం తీసుకెళ్తున్నప్పుడు ఇక్కడ రాజులో దేవుడు ఆత్మ ప్రేరేపించాడు. ఏమనంటే చూడండి, 2వ వాక్యం. కాగా రాజు, నువ్వేంటి నీరసంగా ఉన్నావు ఈరోజు? రోజు చాలా సంతోషంగా ఉన్నాడువి, చాలా యాక్టివ్గా ఉండవాడివి, నీకు వ్యాధి లేదు కదా? నీ ముఖము విచారముగా ఉన్నదేమి? నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినది
కలిగిన దాని నేను మిగుల రాజు చిరంజీవి అవునుగా అంటున్నాడు. చూడండి, దేవుడు నీకు కార్యం జరిగించాలనంటే, నీ జీవితంలో నీ దుఃఖానికి ప్రతిఫలముగా సంతోషాన్ని ఇవ్వాలనంటే, నీవు దేవునితో ఆ మాటలు చెప్పుకుంటే అన్యులైనటువంటి రాజులు కూడా దేవుడు ప్రేరేపిస్తాడు. ఆ సంఘటన జరగకముందు నెహెమ్యా ఏం చేశాడంటే, చూడండి, 1వ అధ్యాయము మనం చదువుకున్న లేఖన భాగం 3వ వాక్యం 4వ వాక్యం. ఈ మాటలు వినినప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి వాక్యం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేశాడు. చూడండి, మనం ఏం చేస్తామంటే ప్రియులారా, ఏదైనా ఒక పని ప్రారంభించాలి అని అనుకుంటే, ఒక ఉద్యోగ ప్రయత్నం చేయాలి అని అనుకుంటే, ఒక అనారోగ్యం వచ్చింది దానిని పోగొట్టుకోవాలి అని అనుకుంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం, అధికారుల దగ్గరికి వెళ్తాం, ఆ పనిని చేయగలిగిన సమర్థులు ఎవరో ఎతుకుతూ వెళ్తాం, మంచిదే. కానీ దానికంటే ముందు నెహెమ్యా ఏం చేశాడంటే, ఆకాశమందలి దేవునికి విజ్ఞాపన చేశాడు, ఉపవాసం ఉన్నాడు, దుఃఖముతో గుండెలు బాదుకుంటూ దేవా అని తన పట్టణము కొరకు, తన ప్రజల కొరకు ఏడ్చి ప్రార్థించాడు. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్దాం. ప్రియులారా, బాగా ప్రార్థన చేసిన తరువాత రాజు దగ్గరికి వెళ్ళి రాజా అని చెప్పి విషయం చెప్పలేదు. హల్లెలూయా, రాజు దగ్గరికి వెళ్ళి ఈయన అవసరం ఏంటో చెప్పలేదు. రాజు దగ్గరికి వెళ్ళి ఈయన డ్యూటీ ఈయన చేస్తున్నాడు, ద్రాక్షారసం ఇవ్వడానికి వెళ్ళాడు. కానీ దేవుడు రాజును ప్రేరేపించి, రాజులో ఆ మనస్సు పెట్టి, అయ్యా ఏంటి ఈరోజు ఏదో డల్గా ఉన్నావు, ఏమైంది, ఏమైనా హెల్త్ బాగాలేదా, నీకేం రోగం ఏమి రాలేదు కదా, మనసులో ఏంటి అంత కృంగిపోతున్నావు అని రాజే తనకు తానే నెహెమ్యాతో మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. నీ అవసరం తీర్చాలనుకుంటే ఎవరితోనూ చెప్పకుండా దేవునితో నువ్వు చెప్తే దేవుడే దానికి సంబంధించిన వాళ్ళను ప్రేరేపించి నీకు సహాయం చేయించగలిగిన సమర్థుడు. హల్లెలూయా. ఇప్పుడు ఈయన ఏమడగల, మౌనంగా ఈయన డ్యూటీ ఏం చేస్తున్నాడు అంతే. ఈ వాక్యంలో మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, నీకు సమస్య వచ్చినప్పుడు, నువ్వు ఒక్కడవే కురింగిపోతున్నప్పుడు, నీ వారే నీకు హాని కలుగు చేయాలనుకుంటూ ఉన్న సందర్భంలో ఒక్కదానివే కన్నీళ్లతో, కలవరాలతో, భయంకరమైన పరిస్థితుల్లో ఉంటూ ఉన్నప్పుడు నీవు చేయాల్సిందల్లా ఆకాశమందలి దేవునికి విజ్ఞాపన చేయడమే. అప్పుడు దేవుడు ఎవరి దగ్గరికి వెళ్ళి నువ్వు బ్రతిమాలుకోకుండానే వాళ్ళనే ప్రేరేపించి ద్వారాలు తెరవగలిగిన దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇప్పుడు నెహెమ్యా ఏం చేయలేదు, బాగా ఏడ్చాడు, కన్నీళ్లు గార్చాడు, ఉపవాసం ఉన్నాడు. దేనికి, ఎందుకున్నాడండి ఉపవాసం? పరిశుద్ధమైన పట్టణమైనటువంటి యెరూషలేములో ఉన్న ప్రజలు, చూడండి 2వ వాక్యం అధ్యాయము, నెహెమ్యా గ్రంథం, ద బుక్ ఆఫ్ నెహెమ్యా, 1st chapter verse 2, 1వ అధ్యాయము 2వ వాక్యం. నా సహోదరులలో అనాని అను ఒకడును యూదులలో కొంతమంది వచ్చిరి. చెరపట్టబడిన, అంటే యెరూషలేము మీద యుద్ధం జరిగింది. యుద్ధం జరిగినప్పుడు అందరినీ బంధించి తీసుకెళ్ళిపోయారు. కొంతమందిని అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నీ కాల్చివేశారు.
దేవాలయాన్ని నాశనం చేశారు. భయంకరంగా ఆ యొక్క యుద్ధం జరిగినప్పుడు యెరూషలేం ప్రాకారం అంటే దానికి చుట్టూ ఉన్నటువంటి రక్షణ కవచం గోడ పడిపోయింది. దానికి గుమ్మాలు ఉన్నటువంటివి కాల్చివేయబడ్డాయి. ఇప్పుడు మాడి మసైపోయినటువంటి యెరూషలేము, పాడైపోయిన యెరూషలేము, ఘోరమైనటువంటి స్థితికి అప్పగించబడినటువంటి యెరూషలేము ఒకప్పుడు అందమైన యెరూషలేం, పరిశుద్ధమైనది, పెద్ద పెద్ద ప్రవక్తలు రాజులు పరిపాలించినటువంటి పట్టణం అది. యెరూషలేము అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే పరిశుద్ధత. ఇప్పుడు పరిశుద్ధత పడిపోయింది, పరిశుద్ధమైన జీవితం కూలిపోయింది, పరిశుద్ధమైన ఆలోచనలు లేవు, పరిశుద్ధమైనటువంటి మార్గం లేదు, పరిశుద్ధమైనటువంటి ఆలోచన లేకుండా నీ జీవితం ఇష్టానుసారంగా నాశనం అయిపోతూ ఉంది. దేవుని మార్గంలో నడవకుండా నీ ఇష్టమైన మార్గంలో నడుస్తూ లోకంలో కలిసిపోతూ ఈ టెక్నాలజీ అనే మాయలో ముసుగులో పడిపోయి నీ జీవితాన్ని పరిశుద్ధతలో నుండి నీవు ప్రక్కకు తిప్పుకుని నాశనం చేసుకుంటున్నావు. అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నెహెమ్యా కాలంలో యెరూషలేములో ఉన్నటువంటి పరిస్థితిని మరలా మనకి కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనను ఆత్మదేవుడు ఈరోజు మన ఆత్మీయ జీవితానికి ఆవశ్యకమైనటువంటి విషయాన్ని తీసుకుని వస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నాడు నెహెమ్యా? ఎందుకు గుండెలో బాదుకుని ఉపవాసం ఉన్నాడు? చక్కగా రాజు దగ్గర భోజనం అందించేవాడు. రాజుకి ఏ ఆహారం ఇస్తే ఆహారంలో ఈయనకి కూడా పాలు భాగం ఉంటుంది. ఇప్పుడు మనం వడ్డిచ్చే వాళ్ళని చూడండి, వంట చేసే వాళ్ళని చూడండి, వంట మాస్టర్ని చూడండి, వాళ్ళు తినకుండా మనకు రాదు. హల్లెలూయా. వంట చేసేవాడు రుచులు చూసి తర్వాత నువ్వు తింటావు. రాజు అయినా, ముఖ్యమైనటువంటి అధికారి అయినా, ఏదైనా సరే. హల్లెలూయా. ఇప్పుడు ఈ నెహెమ్యా కూడా తిన్న తర్వాత టేస్ట్ చూసిన తర్వాతే మంచా చెడా, బాగుందా లేదా అని డెసిషన్ తీసుకున్న తర్వాతే రాజు దగ్గరికి ఆహార పదార్థాలు వస్తాయి. హల్లెలూయా. ఇప్పుడు ఆయనకు అటువంటి స్థితి, ఏం తినాలంటే అది తినవచ్చు, ఏది అనుభవించాలంటే అది అనుభవించవచ్చు. రాజు దగ్గరే ఉంటాడు, రాజు దగ్గర సుఖభోగాలు ఉంటాయి. కానీ ఇప్పుడు నెహెమ్యా ఏం చేస్తున్నాడంటే ఏడుస్తున్నాడు. హల్లెలూయా. దుఃఖపడుతున్నాడు. హల్లెలూయా. ఆహారం మానేశాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆకాశమందలి దేవునికి ఏం చేస్తున్నాడు? చదవాలి, అబ్బాయిలు చదవాలి, జెంట్స్ చదవ, వెనకాల ఉన్న వాళ్ళు చదవండి ఎవరో ఒకళ్ళు. ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన. ఎట్లా విజ్ఞాపన చేశాడు? దానికి ముందు ఉంది చూడండి, 3వ వాక్యం 4వ వాక్యంలో. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు. ఇది చేయట్లా మనం ఎందుకు దేవునిలో నుంచి ప్రక్కకెళ్ళిపోతున్నాం? దేవుని కార్యాలు మన జీవితాల్లో జరగకుండా ఆగిపోయినాయి. దేవునితో ఉన్న సంబంధం తెగిపోయింది. దేవుని యొక్క ఆలాపనలను ఉండకుండా లోక ఆలాపనలు ఎందుకు ఉంటున్నావంటే ఓన్లీ బికాజ్ యూ డోంట్ హ్యావ్ ఫాస్టింగ్ ప్రేయర్. ఉపవాస ప్రార్థన లేదు నీకు. అన్ని రోజులు మనం కాలేజీకి వెళ్తాం, అన్ని రోజులు మనం ఉద్యోగాలకు వెళ్తాం, అన్ని రోజులు మనం వ్యాపారాలు చేస్తాం. ఒక్క రోజైనా సెలవు పెట్టి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో నువ్వు ఏడవగలిగే అనుభవాలు నీకు ఉంటే నెహెమ్యా కాలంలో చూసిన అద్భుతాలు మనం చూడవచ్చు. హల్లెలూయా. నెహెమ్యా దేవుడే మన దేవుడు. ఆయనను ఆరాధించినటువంటి ఆ మనుషులు పొందుకున్నటువంటి ఆ గొప్ప కార్యాలు మనం కూడా పొందుకోగలం. హల్లెలూయా. మరొకసారి ఆ మాట చదువుకుందాం. లిజీ ఇంగ్లీష్ బైబిల్లో చదువుతుంది. ద బుక్ ఆఫ్ నెహెమియా 1st chapter
ఒకటో అధ్యాయము 6-7 వాక్యాలు చదువుకుందాం. ఫస్ట్ చాప్టర్ వర్స్ 6 and 7. Let your ear be attentive and your eyes open to hear the prayer. Your servant is praying before you day and night. by your servants, the people of Israel. I confess the sins of Israel, including myself and my father's including myself and my father's family. family. నేనును నా ఇంటి వారును పాపము చేసి ఉన్నాము అంటున్నాడు నెహెమ్యా. అంటే ఇప్పుడు ఆ పట్టణం కూలిపోవడానికి కారణం, యెరూషలేము ప్రాకారాలు పడిపోవడానికి కారణం, గుమ్మాలు కాల్చివేయబడడానికి కారణం, యెరూషలేము నామరూపాలు లేకుండా పోవడానికి కారణం నేను నా ఇంటివారు నా పితరులు చేసిన పాపమేనయ్యా అని నెహెమ్యా ప్రార్థించుచున్నాడు. హీ వాజ్ ప్రేయింగ్ లైక్ దాట్. ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే, మై సెల్ఫ్ అండ్ మై ఫాదర్స్ ఫ్యామిలీ కమిటెడ్ విత్ సిన్. మేము మా ఇంటి వారు మా పితరులను ఫోర్ ఫాదర్స్ అందరము కూడా పాపము చేసాం కాబట్టి ఈరోజు ఈ దుస్థితి. మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఎందుకయ్యా నాకు ఈ కన్నీళ్ళు, ఎందుకయ్యా ఈ కలవరాలు, ఎందుకయ్యా ఈ భయంకరమైన పరిస్థితిని అనుకుంటూ కురింగిపోతూ ఉంటాం. నా పాపమేనయ్యా, నా ఇంటి వారి పాపమేనయ్యా, నా పితరుల పాపమేనయ్యా అని నెహెమ్యా గుండెలు బాదుకుని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎంత స్ట్రాంగ్ ప్రేయర్ చూడండి. లోతైన అనుభవంతో ప్రార్థిస్తున్నాడు. మూలాలన్నీ తీసుకొస్తున్నాడు. మా పితరులు చేశారయ్యా, నేను చేశానయ్యా, నా తండ్రి చేశాడయ్యా, నా ఇంటి వారు చేశారయ్యా, అందుకే ఈరోజు పట్టణం పాడైపోయింది. ఇక్కడ ఈ యెరూషలేము అనే దానికి పరిశుద్ధత అనే దానికి మనం చూడొచ్చు. పరిశుద్ధత అనేది అర్థం. ఇప్పుడు మన జీవితాల్లో కూడా ఈ వాక్యాన్ని మనం ఆత్మీయ కోణంలో తీసుకుని వెళ్తే మనము పడిపోయిన పరిస్థితుల్లో ఉన్నామని దేవుడు హెచ్చరిస్తున్నాడు. నువ్వు ఏదో పైకి భక్తి పరురాలుగా ఉన్నావు, కానీ యు ఆర్ డిస్ట్రాయిడ్. నువ్వు పడిపోయావు, నువ్వు కూలిపోయావు. నీవేదో పైకి బాగున్నట్టుగా శరీరము, ఆరోగ్యం, అందం అన్నీ బాగున్నట్టుగా కనపడుతున్నాయి, కానీ యు ఆర్ డిస్ట్రాయిడ్ పర్సన్. నీవు కూలిపోయిన వాడవు, కూలిపోయిన దానవు. అందుకే దేవుడు నెహెమ్యా కాలంలో పడిపోయిన గుమ్మాలు, పడిపోయిన ప్రాకారాలు, కాల్చివేయబడిన గుమ్మాలు గురించి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. తిరిగి కట్టబడాలి. హల్లెలూయా. తిరిగి కట్టబడాలి నీ జీవితం అలాగే పడిపోయిన ప్రాకారాల్లాగా, కాల్చివేయబడిన గుమ్మాల్లాగా, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా, అభివృద్ధి లేకుండా, ఎప్పుడు కన్నీళ్ళే, ఎప్పుడు రోగాలే, ఎప్పుడు ఏదో ఒక కలవరంతో నీ కుటుంబము నీవు అలా కొనసాగిపోవడం దేవునికి ఏ మాత్రము ఇష్టము లేనే లేదు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నెహెమ్యా చేసినటువంటి ప్రార్థన రాజు ద్వారా ఆ కార్యాన్ని ప్రారంభిస్తున్నాడు. రాజు దగ్గరికి వెళ్ళి ఏం చెప్పలేదు నెహెమ్యా, జస్ట్ నిలబడ్డాడు అంతే. చదవండి ఆ మాట. లిజీస్ ఇన్ ఇంగ్లీష్ బైబుల్ యూ కెన్ రీడ్ 2nd chapter verse 2. 2nd and 2nd. So the king asked, why does your face look so sad when you are not? క్లియర్గా చదవాలి. చదువమ్మా. Why does your face look so sad when you are not? This can be nothing but sadness of your heart.
ఎస్ దిస్ కెన్ బి నథింగ్ సాడ్నెస్ ఆఫ్ యువర్ హార్ట్. నీ హృదయములో వేదన ఉంది, అందుకే నీ ముఖం అలా ఉంది. ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ యువర్ మైండ్. నీ ముఖము చూస్తే నీ మనసులో ఏముందో చెప్పొచ్చు అనే దానికి మనం అది వాడుతుంటాం. ఇప్పుడు డల్గా ఉన్నాడు నెహెమ్యా. అయితే ఇప్పుడు ఎందుకు అలా ఉన్నావు అనగానే చూడండి, చాలా భయపడిపోయాడు నెహెమ్యా. రాజు ఏంటి ఇలా అడుగుతున్నాడు, ఎప్పుడు అడగనోడు. ఎస్, ఎప్పుడు జరగని కార్యం నువ్వు కన్నీళ్ళు విడిచినప్పుడు, నువ్వు విజ్ఞాపన చేసినప్పుడు, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు, దేవునితో నీ బంధాన్ని నిర్మించుకున్నప్పుడు, ఇఫ్ యు డిస్కనెక్ట్ విత్ ద వరల్డ్ దెన్ యూ కెన్ కనెక్ట్ విత్ ద లార్డ్. నువ్వు ఈ లోకముతో బంధాన్ని తెంచుకొని దేవునితో నువ్వు బంధాన్ని నిర్మించుకుంటే ఎప్పుడు జరగని, ఎవరు ఊహించని కార్యాలు నీ జీవితంలో నీవే ఎరుగవు. అటువంటి గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు మనం ఆరాధించే దేవుడు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెబుదాం, రెండు చేతులు ఎత్తి చెబుదాం. ప్రియులారా చూడండి, ఈయన మౌనంగా ఉన్నాడు, కానీ రాజు అడుగుతున్నాడు ఏమయ్యింది. భయపడిపోయాడు. ఇదేంటి రోజు ఎప్పుడు అడగనటువంటి ప్రశ్న అడుగుతున్నాడు అనుకున్నాడు. వెంటనే లీజీ చదువు అమ్మ 3వ వాక్యం, 3rd chapter 2nd chapter and 3rd verse. But I said to the king, May the king live forever. Why should my face not look sad when the Please read once again that line, 3rd chapter 3rd verse. But I said to the king, May the king live forever. May the king forever. రాజు చిరంజీవి అవునుగాక. చదువమ్మా. Should my face not look sad when the city where my ancestors are buried lies in ruins and its gates? నా పితరులు సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. ఎస్, నీకు బాధ కలగాలి. ఎప్పుడు నీ ఆత్మీయ జీవితం సరిగా లేదు. యెరూషలేము పాడైపోయింది అంటే పరిశుద్ధమైన, ఒకప్పుడు పరిశుద్ధుడివే, ఒకప్పుడు ప్రభు కొరకు బ్రతకాలని నిశ్చయించుకున్నవాడివే, ఒకప్పుడు ప్రభుతో రోషముగా బ్రతకాలని తీర్మానం చేసుకున్నవాడివే. కానీ ఇప్పుడు ఆ యెరూషలేము కాలిపోయినట్టు, గుమ్మాలు కాలిపోయినట్టు కాలిపోయింది నీ ఆత్మీయ జీవితం. ప్రాకారాలు పడిపోయినట్టు పడిపోయింది నీ ఆత్మీయ జీవితం. దేవునితో సరిగా లేవు. నువ్వు ప్రార్థించినను నేను వినను అంటున్నాడు. యెషయా గ్రంథం చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 15వ వాక్యం, 15-16 త్వరగా చదువుకుందాం. మీరు మీ చేతులు చాపునప్పుడు నేను చూడక, చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. కారణం నీ చేతులు రక్తముతో నిండిపోయినాయి. ఇప్పుడు నీవు దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు బాగా ప్రార్థన చేస్తున్నావు, ఏడుస్తున్నావు, కలవరపడుతున్నావు, ఏం జరుగునోనని ఆందోళనలో ఉన్నావు. దేవుడేమో నీ ప్రార్థన అయినట్లు లేదు. కారణం నీ చేతులు రక్తముతో నిండి ఉన్నాయి. కడుక్కో. ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసయ్య రక్తము సిద్ధముగా ఉన్నది. ఆ రక్తమే నీ చేతులు కడుగుతుంది. ఆ రక్తమే నీ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని తిరిగి రీకన్స్ట్రక్ట్ చేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా, ఈ నెహెమ్యా చెప్తా ఉన్నాడు, అయ్యా పరిశుద్ధమైన పట్టణం పాడైపోయింది, గుమ్మాలు కాల్చివేయబడ్డాయి,
ప్రాకారం పడిపోయింది. నా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎస్, నిజమే. నీ జీవితంలో నువ్వు పడిపోయావు. నీ జీవితంలో నువ్వు ఆరిపోయావు. నీ జీవితంలో నువ్వు దేవుని కార్యాలు సంపూర్ణంగా చూడలేకపోవటానికి కారణము నీ అవివేకం, నీ దేవునితో ఉన్నటువంటి సహవాసం కోల్పోయావు. దేవుని మార్గంలో నుంచి బయటికి వెళ్ళిపోయావు. ఆయన కట్టడలలో నుంచి బయటికి వెళ్ళిపోయావు. కన్నీటి ప్రార్థన లేదు, విజ్ఞాపన లేదు, ఉపవాసం లేదు. అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు బహుగా ప్రార్థన చేస్తున్నావు, నాకు వినపడట్లా. మీరు బహుగా ప్రార్థించినను నేను వినను అని డైరెక్ట్గా చెప్తున్నాడు దేవుడు. నీ ప్రార్థన ఎలా ఉంది? నీ వ్యక్తిగత జీవితం ఎలా ఉంది? పైకేమో చక్కగా అందంగా పరిశుద్ధురాలుగా పరిశుద్ధుడిగా ఉన్నావా? అంతరంగంలో దేవునికి ఇష్టమైన కార్యాలతో కొలాప్స్ అయిపోయి దేవుడు అసహించుకునే కార్యాలతో నీ జీవితాన్ని నాశనం చేసుకుంటూ మరణానికి దగ్గరగా వెళ్ళిపోతా ఉన్నావా? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మరణకరమైనటువంటి పాపము ఉందని. ఆ పాపము నుంచి నువ్వు తప్పించబడాలంటే నీ ప్రాకారము, నీ వ్యక్తిగత జీవితం మరలా కూలిపోయిన నీ జీవితం మరలా కట్టబడాలి అని అంటే విజ్ఞాపన, ఉపవాసం. నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి పాపము ఎక్కడ ఎవరికి తెలియకుండా ఏదో రహస్యంగా వెళ్ళిపోతూ ఉన్నావేమో, అది నిన్ను పట్టుకుంటుంది. అయ్యో, నిన్ను విడిచిపెట్టదు, నిన్ను పట్టించుకోను అంటున్నాడు దేవుడు. అటువంటి స్టేట్మెంటు మనము వినకూడదు. ఆయన మనల్ని విడువడు, ఎడబాయడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక చూడండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఆ మాట మనం చూడవచ్చు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక తీసినటువంటి వారు చూడండి, 13వ అధ్యాయము 5వ వాక్యం. 13:5. నిన్ను ఏమాత్రమును, చదవండి అమ్మా. ఏందబ్బా, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఒక్కరు కూడా చదవలేకపోతున్నారు వాక్యం. చదువు మనోజు. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయును అని. ఎస్, నిన్ను ఎడబాయుడు. ఎప్పుడు? మరలా నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టినప్పుడు. ఎప్పుడు? నువ్వు ఆకాశమందలి ఉన్న దేవునికి విజ్ఞాపన చేసినప్పుడు. ఎప్పుడో పడిపోయిన నీ జీవితాన్ని ప్రభు పాదాల వద్దకు తీసుకొచ్చి రీకన్స్ట్రక్ట్ చేయమని అడిగినప్పుడు. హల్లెలూయా. నీ వ్యక్తిగత జీవితం అంతా తీసుకురా. ఏది ఆయన దగ్గర దాయొద్దు. మనుషుల దగ్గర దాచిపెట్టు, స్నేహితుల దగ్గర దాచిపెట్టు, నీ వారి దగ్గర దాచిపెట్టు. కానీ దేవుని ఎదుట దాచిపెడితే భ్రష్టుడైపోయాడు, పాపానికి దాసోహం అయిపోయాడు, రొమ్ములో దాచుకున్నాడని రాయబడి ఉంది ఆదాము. యేసేవేమో భ్రష్టుడైపోయాడని రాయబడి ఉంది. ప్రియులారా, మనము దాచిపెట్టలేనిది, దాచిపెట్టకూడది ఉండకూడదు. సమస్తమును ఆయనకు ఎరుకయే. గాడ్ నోస్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్. ప్రతిదీ ఆయన తెలుసు. నీ జీవితంలో నువ్వు రహస్యంగా ఒక్కడవే ఎక్కడెక్కడికి వెళ్తున్నావో ఆయనకి తెలుసు. ఒక్కదానివే ఏ ఆలోచన చేస్తున్నావో ఆయనకి తెలుసు. ఎన్నిసార్లు ఆయన యొక్క సిలువను, ఆయన యొక్క రక్తాన్ని, గాయాలను దాటుకుంటూ వెళ్ళిపోయావో ఆయనకి తెలుసు. వ్యర్థమైవడానికి కారణం నీ జీవితంలో నువ్వు
మొండి స్వభావంతో సాహసించి చేస్తున్నటువంటి పాపమే కారణం. ఇప్పుడు నిన్ను విడు, నిన్ను ఎడబాయడు అని చెప్పాడు. కానీ ఒక కండిషన్, నువ్వు ఆయనతో ఉండాలి, ఆయన మార్గములో నువ్వు ఉండాలి. ఆయనతో నువ్వు ఉంటే దేశము యొక్క ఉన్నత స్థలముల మీద ఎక్కిస్తాడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 54వ అధ్యాయము 14వ వాక్యం. 58వ అధ్యాయము 14వ వాక్యం. The book of Isaiah 58 chapter verse 14. నీవు యెహోవా యందు ఆనందించుదువు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నిన్నెక్కించెదను. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పు స్తోత్రం. నమ్మితే ఆ వాక్యాన్ని బిగ్గరగా చేద్దాం హృదయపూర్వకంగా. ప్రియులారా, నిన్ను దేశము యొక్క ఉన్నత స్థలముల మీద ఎక్కించే దేవుడు నీవు ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. ప్రియులారా, మనం ఆయనకు అప్పగించుకోవాలి. వాస్తవముగా నెహెమ్యా ఏమని ప్రార్థన చేశాడు? మరలా తిరిగి మన మూల పాఠానికి వెళ్దాం, నెహెమ్యా గ్రంథానికి. ప్రియులారా, నెహెమ్యా అక్కడ చేసినటువంటి ప్రార్థన, నేను, నా పితరులు, నా తండ్రి ఇంటి వారు పాపము చేశాము. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కార్యం ప్రారంభిస్తాడంటే, దేవుడు నీ జీవితంలో నీ కన్నీళ్లను ఎప్పుడు తుడుస్తాడంటే, ఎప్పుడు నువ్వు ఆశించినటువంటి స్థాయికి నువ్వు వెళ్తావు అనంటే, ఎప్పుడు ఆగిపోయిన కార్యాలు మరలా ప్రారంభమవుతాయి అని అంటే, నువ్వు నీ పాపము విషయమై ఏడ్చి నీ పాపాల చెట్ట అంతా ఆయన దగ్గర విప్పినప్పుడు ఆయన సంతోషించి కార్యాలు ప్రారంభిస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నెహెమ్యా ఇక్కడ నీకు విరోధముగా 6వ వాక్యంలో 4వ లైన్లో నీకు విరోధముగా 1:6లో 4వ లైన్లో నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను అది ఒప్పుకో. నువ్వు ఎక్కడెక్కడ రహస్యంగా వెళ్ళావో ఒప్పుకో, ఎక్కడెక్కడ దేవుని దుఃఖపెట్టావో ఒప్పుకో, ఏ ఏ విషయాల్లో దేవుని యొక్క గాయాలు రేపావో ఒప్పుకో, ఏ ఏ విషయాల్లో నీవు ఆయన కాదనుకుని ఆయన సిలువను దాటుకుని వెళ్ళిపోయావో, అయ్యా నన్ను క్షమించు డాడీ, నన్ను క్షమించయ్యా, నా యవ్వన జీవితంలో కన్ను మిండి కాళ్ళు రాకుండా ఇష్టానుసారంగా వెళ్ళిపోతా ఉన్నాను, సాతాను బంధకాల్లో నలిగిపోతున్నాను, ఏదైతే చెయ్యకూడదో, ఏ పాపం జోలికైతే వెళ్ళకూడదో, ఎక్కడికైతే వెళ్ళకుండా నిన్ను పవిత్రతను కాపాడుకోవాలో అవే చేస్తూ ఉన్నానయ్యా, దయచేసి నన్ను నీవు ఆకర్షించు, అన్ని విషయాలు అయినవి చెప్పు, ప్రతి విషయము, ప్రతి బంధకము, ప్రతి ఒక్క ఊబిలో నుండి నిన్ను రక్షించగలిగిన దేవుడు నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా చూడండి, నెహెమ్యా అలాగా ప్రార్థన చేసి ఆయన పని ఆయన కాముగా చేసుకుంటున్నాడు. కానీ దేవుడు కాముగా లేడు. దేవుడు కాముగా లేడు. వెంటనే రాజును ప్రేరేపించాడు. కారణం ఏంటో అడిగాడు. పడిపోయినటువంటి ప్రాకారాలు కట్టడానికి వెళ్ళావు అని చెప్పాడు నెహెమ్యాతో. వెళ్ళేటప్పుడు నీకేం కావాలంటే అవన్నీ తీసుకెళ్ళయ్యా, అవన్నీ తీసుకెళ్ళు. ఇక్కడ చూడండి 4వ వాక్యం, 2వ అధ్యాయం 4వ వాక్యం. అప్పుడు రాజు ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడుగుగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి, అది ఎవరికి చేయాలి? ఎవరికి చేయాలి ప్రార్థన? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి నువ్వేది అడిగితే అది కార్యాలు జరిగిపోతాయి. ప్రార్థన చేసి
నేను దయ పొందిన ఎడల అడిగాడు. అందుకు రాజు, 6వ వాక్యం, అందుకు రాజు రాణి, అబ్బా చూడండి, ఇప్పుడు రాణి కూడా వచ్చేసింది ఒక్క దెబ్బకి. రాజుకే చెప్పాడు కానీ రాణి కూడా వచ్చింది. రాజు రాణి తన యొద్ద కూర్చొని ఉండగా ఎన్ని దినాలని అడుగుతున్నారు వాళ్ళు. నువ్వు ఎప్పుడు తిరిగి వస్తావు మళ్ళా అని అడుగుతున్నారు. నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు ఇదియుగాక రాజుతో చదవండి, రాజునకు అనుకూలమైతే చేరు వరకు నన్ను దాటించినట్లుగా రికమెండేషన్ పత్రాలు రాయి, తాకీదులు రాయి. పట్టణము ప్రాకారముకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును ఇంటికిని దూలములు మ్రానులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసావునకు ఒక తాగీదు ఇవ్వడని, అలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి. వా చూడండి, దేవుడు చేశాడని చెబుతున్నాడు కానీ రాజు చేశాడని చెప్పట్లేదండి నెహెమ్యా. కరుణా, చదవండి ఆ మాట, కరుణా హస్తము గల కరుణా హస్తం. మరలా క్లియర్గా చదవండి అమ్మా. నా దేవుని అని అడిగాడు అక్కడ, అంతే. రాజుని కనపరచట్లేదు, నా దేవుని బట్టి నా రాజు నాకు సహాయం చేశాడు, ఆలకించాడంట. ద కింగ్ యాక్సెప్టెడ్ హిజ్ రిక్వెస్ట్. ఆయన అడిగినవన్నీ ఆలకించి అప్రూవల్ చేశాడు దేవుడు. ఆ రాజు దేవుడు గణపరిచాడు, దేవుని గణపరిచాడు నెహెమ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పడిపోయినటువంటి ప్రాకారం, కూలిపోయిన గుమ్మం మరలా తిరిగి 52 రోజుల్లో కట్టబడింది. హల్లెలూయా. నీవు కూడా నీ జీవితం ఎక్కడ పడిపోయావో, ఏ విషయంలో బలహీనుడు అవుతున్నావో, ఏ విషయాలలో నువ్వు దేవునికి దూరం అయిపోతూ నీ జీవితాన్ని నలిమి వేసుకుంటున్నావో, చిదిమి వేసుకుంటున్నావో, యూ హ్యావ్ టు కమ్ అవుట్. బయటికి రా, దేవుని ఎదుట నిలబడు. ఆకాశమందుని దేవుని ఎదుట హృదయం అంతా ఇప్పి, డాడీ ఈ విషయంలో బలహీనున్నయ్యా, ఈ విషయంలో పడిపోయిన వాడను, తిరిగి నా జీవితాన్ని కట్టు అని నువ్వు అడగగలిగితే, గొప్ప దేవుడు, ఆలకించే దేవుడు, కరుణాహస్తాన్ని నీకు తోడుగా ఉంచే దేవుడు, నిన్ను మర్చిపోయే దేవుడు కాదు, నిన్ను నడిపించే దేవుడు, నీ జీవితాన్ని ఆశీర్వదించే దేవుడు. మనుషుల వైపు నువ్వు చూడొద్దు, స్నేహితుల వైపు చూడొద్దు. తల్లిదండ్రులు నీకు ఒకవేళ వారు మనకి తల్లిదండ్రులే కానీ గౌరవించి వారికి సన్మానం చేయలే, కానీ ప్రతి సమస్య వారికి చెప్పినా కొన్నిసార్లు వారు తీర్చలేరు. దేవునికి చెప్పు, మనుషులకు కాదు, రాజులకు కాదు, దేవునికి చెప్పు. రాజుకి నెహెమ్యా చెప్పలేదు, రాజే అడిగాడు. హల్లెలూయా. మనము దేవుని ఎదుట సాష్టాంగపడి గుండెలు బాదుకుని విజ్ఞాపన చేస్తే రాజులే మన దగ్గరికి వచ్చి అడుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ నెహెమ్యా ఏమో వేరే చోట ఉన్నాడు రాజు దగ్గర, పట్టణం యెరూషలేమేమో వేరే ప్రాంతంలో ఉంది. అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు, అక్కడ పాడైపోయినటువంటి ప్రాకారం గురించిన విషయాలు, కూలిపోయి కాల్చివేయబడిన గుమ్మాల గురించి ఆ రోజుల్లో చెప్పడానికి ఫోనులు లేవు, వాట్సాప్ లేదు, ఫేస్బుక్ లేదు, ఏమి లేవు. కానీ ఒక వ్యక్తి మాత్రం దాన్ని పూనుకొని బయలుదేరేడి విషయాన్ని నెహెమ్యాకి చెప్పడానికి. నెహెమ్యా మాత్రమే సమర్థుడు, నెహెమ్యా మాత్రమే ఈ విషయం చేయగలనని ప్రేరేపణ కలిగిన వాడై బయలుదేరాడు.
ఆయనే నెహెమ్యాకి సహోదరుడు. 1వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం 2వ వాక్యంలో మనం చూసాం కదా, నా సహోదరులలో, చదవండి. ఆయన పేరు హనానీ. హనానీయుడైన ఒకడు తన యూదులలో కొందరు వెళ్ళారు. హనానీయుడు ఏం చేశాడంటే, మనకెందుకులే, ఏమైందిలే, ఆడు పడిపోతే మనకెందుకు, వాడు చెడిపోతే మనకెందుకు, ఆ పట్టణం అదైతే నాకెందుకు అని అనుకోలేదు. పాడైపోయినటువంటి ఆ పట్టణాన్ని, అంటే పడిపోతున్నటువంటి ఆత్మీయ జీవితాన్ని మన ఫ్రెండ్స్ కానీ, మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటే ఆ దుఃఖము, ఆ బాధ నీవు దేవునికి చెప్పాలి. ఆ బాధతో దేవుని సన్నిధిలో వారి గురించినటువంటి విజ్ఞాపన నీవు చేయాలి. అనని అదే చేశాడు. మరి వాళ్ళ గురించి ఏడ్చి ప్రార్థన చేసి వాళ్ళని దేవుని మందిరానికి నేను తీసుకొస్తే నాకేంటండి ప్రతిఫలం? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎట్లా ఆశీర్వదిస్తాడు? ఇప్పుడు అనన్య వచ్చాడు, చెప్పాడు, నెహెమ్యా బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. అనన్యని దేవుడు ఏమైనా మరి ఆశీర్వదించాడా? చూడండి 7వ అధ్యాయము నెహెమ్యా గ్రంథం. ఆ మాట చెప్పు నేను ముగిస్తాను. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయము 1వ వాక్యం చదువుకుందాం. 2వ వాక్యం చదవండి. ఈ ప్రాకారము కట్టి, 1 నుంచి కూడా చదవండి, మీకు క్లారిటీ వస్తుంది. నేను ప్రాకారము కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను, గాయకులను, లేవీయులను నియమించిన పిమ్మట నా సహోదరుడైన, ఇక్కడ హనానీ వస్తున్నాడు చూడండి మళ్ళా, నా సహోదరుడైన హనానీకిని, కోటకు అధిపతి అయిన అనన్యాకును యెరూషలేము పైన అధికారము ఇచ్చి తిని. గట్టిగా క్లాప్స్ కొడదా. ప్రియులారా చూడండి, నేను దేవుని పని నేను చేస్తే నా పని దేవుడు చేస్తాడని నువ్వు గ్రహించాలి. హనానీకి అడ్రస్ లేకుండా ఏం చేయలేదు దేవుడు. ఆ మెసెంజర్, ఆ మీడియేటర్ యెరూషలేము పడిపోయింది అని బాధతో బయలుదేరి కొన్ని రోజులు ప్రయాణం చేసి నెహెమ్యా దగ్గరికి ఆ విషయాలు తీసుకుని వచ్చినటువంటి నెహెమ్యా సహోదరుడైనటువంటి హనానీని దేవుడు మర్చిపోలేదు. హల్లెలూయా. ఏం చేశాడు? ఆ చర్చి అంతా కట్టిన తర్వాత, కోట అంతా కట్టిన తర్వాత, పట్టణం అంతా రీకన్స్ట్రక్ట్ అయిపోయిన తర్వాత, అందముగా కట్టబడిన తర్వాత దేవుడు హనానీని అధికారిగా నియమించాడు. ఎలా నియమించాడు? ఆఫీసర్ ఆఫ్ జెరూషలేం, యెరూషలేం పట్టణానికి అధికారిగా నియమించాడు. దేవుని పని నువ్వు చేస్తే, నీవు ఒక్కడవే ఏదో ఆదివారం వెళ్ళాలి దేవుడు ఆశీర్వదిస్తాడు అని వస్తున్న మంచిదే, కానీ నీ తోడి స్నేహితులను కూడా నువ్వు దేవుని ప్రేమను, ఉపవాసం ఉండి కన్నీళ్లు గార్చి వారి కొరకు దేవుని ప్రేమను వారికి తెలియపరిస్తే దేవుడు నీకు ఇవ్వాల్సినటువంటి బహుమానం 2 నీకు ఇస్తాడు. హల్లెలూయా. అప్పటి వరకు హనానీ పరిస్థితి ఏంటి? బంధించబడినోడు, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో పట్టణం పాడైపోయింది, చెరపట్టబడినోడు, అడ్రస్ అనేది లేదు హనానీకి. నాన్న వాళ్ళు లేరు, అందరూ చచ్చిపోయారు ఆ యుద్ధంలో. నెహెమ్యా ఉన్నాడని సంగతి తెలుసుకుని నెహెమ్యాని పలకరించడానికి వచ్చాడు. కానీ ఇప్పుడు హనానీ ఏ పట్టణంలో అయితే, ఏ ప్రాకారం అయితే కూలిపోయిందో, ఏ పట్టణం అయితే నాశనం అయిపోయిందో, మరలా ఆ పట్టణం అంత సుందరంగా కట్టబడిన తర్వాత అదే పట్టణానికి అధికారిగా దేవుడు హనానీని చేర్చాడు. హల్లెలూయా. నీవు కూడా ఒకవేళ నాకెవరు లేరు, నా పరిస్థితి ఇంతే, ఒకవేళ నేను చదువుతున్నాను ఉద్యోగం లేదేమో, నా కుటుంబంలో మరలా పరిస్థితులు ఇలాగే కన్నీళ్ళతో ఉంటాయేమో అని అనుకోవద్దు.
ఒక రోజు ఉంటుంది. ఆ రోజు నీ బంధువుల్లో, నీ స్నేహితుల్లో, నీకు కలిగిన వారందరిలో దేవుడు నిన్ను అధికారిగా నియమించబోతున్నాడు. చప్పట్లు కొడదాం దేవుని సన్నిధిలో. నువ్వు నమ్మితే దేవుడు ఈ కార్యం నీ జీవితంలో నెరవేర్చబడును గాక. ప్రియులారా, అనాని చిన్న పనే చేశాడు, కానీ గొప్పగా ఆఫీసర్ అయిపోయాడు, అధికారి అయిపోయాడు. ఎప్పుడో అనామకుడు, అడ్రస్ లేనివాడు, నాన్న వారందరూ చచ్చిపోయారు. నా పరిస్థితి కూడా ఇంతే అనుకుని ఉండొచ్చు ఆ రోజు. వేల సంవత్సరాల క్రితం జరిగింది ఈ సంఘటన. కానీ ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు హనానీ పేరును బైబిల్ గ్రంథంలో, జీవ గ్రంథం అయిన, పరిశుద్ధ గ్రంథమైన ఆ గ్రంథంలో రాయించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అటువంటి రీతిగా మన జీవితాలు కట్టబడాలి. ఏ విషయంలో పడిపోతున్నావో, ఏ విషయంలో దేవుడు గాయపడతా ఉన్నాడో, ఏ విషయంలో నువ్వు ప్రభువును బాధ పెడుతూ దేవుని యొక్క దుఃఖానికి కారణమయ్యావో, ఆ విషయాలు ఒక్కసారి తలుసుకో. దేవుని సన్నిధిలో అడుగు, అయ్యా ఈ విషయంలో నేను పడిపోయినోడినయ్యా. పడిపోయిన ప్రాకారాలు కట్టగలిగిన దేవుడు, కూలిపోయి కాల్చివేయబడిన గుమ్మాలు తిరిగి లేపగలిగిన దేవుడు నీ జీవితంలో నీ జీవితాన్ని మరలా బాగు చేసి పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలుగా, నిన్ను విడవకుండా, ఎడబాయకుండా ఉన్నతమైన దేవుని యొక్క స్థితిని నీకు ఇస్తాడు. దేవుని యొక్క స్థితి అంటే అక్కడ అర్థం ఏంటి? దేశం యొక్క ఉన్నతమైన స్థితిలో నిన్ను దేవుడు నిలబెడతాడు. ఆయన రాజ్యములో నిన్ను ఉంచుతాడు. ఆయన పనివారిలో శ్రేష్టమైన వాడిగా నిన్ను ఉంచుతాడు, అధికారిగా నిన్ను ఉంచుతాడు. ఆ కాలంలో జరిగినటువంటి గొప్ప కార్యాలు మరలా నీ జీవితంలో నెరవేర్చబడి ఈ కాలంలో కూడా జరిగి దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి, జీవం కలిగిన తండ్రి, సర్వోన్నతుడానికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. ఎవ్వరూ కళ్ళు తెరిచి అటు ఇటు చూడొద్దు. దేవా, నా పరిస్థితి ఏంటయ్యా? నా పరిస్థితి పడిపోయినా, కూలిపోయినా యెరూషలేము లాంటిదయ్యా. ఇప్పుడు నా పరిస్థితి బాగోలేదయ్యా. ఎవరు నన్ను తిరిగి లేపుతారు? ఎవరు నన్ను బాగు చేస్తారు? లోకంలో అంతా మాయా మాయా మాయా. ఎక్కడ చూసినా ఆకర్షణలో, లోకాకర్షణలో నువ్వు చిక్కుకుపోయి దేవుని మాటకు దూరం అయిపోతున్నావేమో. అడుగు, అయ్యా నాకెవ్వరొద్దయ్యా, నాకేమొద్దయ్యా, నువ్వుంటే నాకు చాలు, నీవుంటే నాకు చాలయ్యా. నీవు నాతో వస్తే దిగులు నాకుండదు, నీవు ఆజ్ఞాపిస్తే ఓటమి నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలి, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. ఆయన